ఇటీవల కాలంలో మనం కనుక గమనిస్తే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వీరు నష్టపోయినంతగా ఎవరు కూడా నష్టపోలేదని చెప్పాలి. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలుగా వీరికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల మీద వారు మాట్లాడడం కానీ ఏ విధమైనటువంటి పరిష్కారం కూడా కనిపించకపోవడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్లో ఈరోజు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వైఎస్ఆర్టీఏ లీడర్స్తో వారికి ఒక టీచర్ లీడర్స్తో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం, దానికి సంబంధించి మేము వారికి సపోర్ట్గా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా వాస్తవం. ఈరోజు నష్టపోయినటువంటి వాళ్ళల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రథమ స్థానంలో ఉన్నారు. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వీరందరికీ సంబంధించి కూడా ప్రధానంగా పీఆర్సీ విషయంలో సుమారుగా 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా 3వ సంవత్సరం వస్తున్నా కూడా ఇప్పటికి కూడా పీఆర్సీని ప్రకటించాలని కానీ కనీసం పీఆర్సీ కమిషన్ వేయాలని కూడా ఆలోచించట్లా. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పీఆర్సీ కమిషన్ వేసినప్పుడు దాంతో రాజీనామా చేయించినారు. రాజీనామా చేయించిన వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాల్సింది పోయి ఈ రోజు దాకా కూడా ఇంతవరకు అనుకోలే. మరి ఇప్పటి వరకు కూడా పీఆర్సీ చరిత్రలో ఇంతవరకు ఇంచుమించుగా 3 సంవత్సరాలు అవుతున్నా కూడా పీఆర్సీ కమిషన్ కూడా వేయకపోవడం అన్నది బహుశా ఇదే ప్రథమమై ఉండొచ్చు. అలానే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మామూలుగా అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాల్సింది పోయి 2 సంవత్సరాలు గడుస్తుంటే కేవలం ఒక్క డిఏ మాత్రమే ఇచ్చి దాంతోనే పండగ చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఈరోజు పెరుగుతున్నటువంటి రేట్లు కానీ వీటన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా 4 డిఏలు పెండింగ్లో పెట్టడం అన్నది చాలా ఘోరమైనటువంటి విషయం. ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా దీని మీద వేదన పడుతున్నటువంటి అంశం. అలానే సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చే నాటికి ఆర్థిక బకాయిలన్నింటినీ కూడా చెల్లిస్తామని చెప్పారు. కానీ ఆర్థిక బకాయిలు చెల్లించకపోగా కొత్త బకాయిలు ఈరోజు సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్థిక బకాయిలు వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఆ డిఏ పెండింగ్స్ కానీ అలానే పీఆర్సీ పెండింగ్స్ కానీ పీఎఫ్ లోన్స్ కానీ ఇవన్నిటి కూడా సుమారుగా 35,000 కోట్ల దాకా కూడా ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటికంటే మించి కూడా ఇంకా చెప్పాలంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి వారు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి వాళ్ళ పోరాటాన్ని గుర్తించి గత ప్రభుత్వం వారందరినీ కూడా రెగ్యులర్ చేయడానికి జీవో తీసుకొని వచ్చి అన్నింటినీ కూడా దానికి అప్రూవల్ కూడా తీసుకొని వస్తే దాన్ని ఈరోజు అమలు చేయకుండా వారందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలానే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి గతంలో ఆప్కాస్ ద్వారా వారికి ఒక గౌరవమైనటువంటి జీతం 1వ తారీఖు జీతం ఇవ్వడం కానీ వారిని గౌరవంగా ఎక్కడా కూడా వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రతను కల్పించడం కూడా జరిగింది. ఈరోజు ఆప్కాస్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అన్ని రంగాల్లో కూడా అటు రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ప్రతి దగ్గర కూడా కేజీబీవీ స్టాఫ్స్ కానీ గురుకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చినారు, కనీసం ఉన్న హామీలు నెరవేర్చకపోగా వారిని నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్న క్రమంలో వారందరి తరపున ఈరోజు వైఎస్ఆర్టీఏ పోరాటం చేయడానికి ముందుకు రావడం కానీ ఈ పోరాటాన్ని వీళ్ళు ఇంతటితో ఆపకుండా రాబోయే రోజుల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాల్లో ప్రతి మండలాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకొని అక్కడ వారు అజిటేషన్స్ చేయడం కానీ ఈ ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన వచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఏపీ వైఎస్ఆర్టీఏ ముందుకు రావడం చాలా అభినందనీయం. తప్పకుండా వారికి సంబంధించి అన్ని రంగాలలో అన్ని రకాలుగా కూడా ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ అలానే ఉద్యోగ సంఘ నాయకులు కానీ అందరూ కూడా వారికి సపోర్ట్గా ఉండడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.